మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ముఖ్యంగా చూసుకుంటే నిజంగా ఈ మధ్య బాగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లిక్కర్ స్కామ్ చాలా, అంటే లిక్కర్ స్కాము, కుంభకోణం, ఇవన్నీ రకరకాలుగా, అంటే వందల వార్తలు వస్తున్నాయి. దీంట్లో రకరకాల ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే గత ప్రభుత్వం వైసీపీ చేసిన ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే అందరూ కూడా నివేరబోతున్నారు. ఏంటి సార్, మన ఈ మధ్య కూడా మీరు దాని గురించి బాగా చర్చిస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారని తెలిసింది. సో దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్కామ్, సిలికా స్కామ్, క్వాడ్జ్ స్కామ్, ల్యాండ్ స్కామ్, మైన్స్ స్కామ్, మరి లిక్కర్ స్కామ్, క్యామ్ స్కామ్ అని ఈ మధ్య ఏదైతే జరిగిందో ఎంప్లాయీస్ది గ్రూప్ 1 స్కామ్, దాంతోపాటు అనేక కేసుల్లో ఏదైతే జరుగుతుందో అది జత్వాని కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అసలు ఎన్నో స్కామ్లు ఉన్నాయి. కొన్నే చెప్పా. ఈ స్కాములన్నిటికీ తలమానికం లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ అన్నిటికీ బడే బాప్. సో ఈ లిక్కర్ స్కామ్ అనేది గొప్ప విషయం, దేశం నివ్వెరపోయేంత గొప్ప విషయం. మహామేధావులు రచించిన అద్భుతమైన స్కీమ్ ఇది. ఎవరికి స్కీము? ఇది జనానికి స్కీమ్ కాదు, పార్టీ కోసం అక్కడున్న పెద్దలకు చేరేందుకు తయారు చేసుకున్న ఒక మంచి స్కీమ్. ప్రైవేట్ దుకాణాలు నిషేధం, ఓకే మంచిదే. ప్రభుత్వ దుకాణాలు ఎంటర్, మంచిదే. వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, చాలా మంచిది. మరి 2534 షాపులకి ముందు 4380 షాపులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి. 4380 షాపులు, వాటిని 3100 దాకా వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టింది. తర్వాత విడతలో వాటిని కొన్ని కుదించి 2534కి పరిమితం చేసింది. 2534 షాపులు అనేవి కంటిన్యూగా ఎండ్ ఆఫ్ దట్ రిజిమ్ ఉన్నాయి. దాంతోపాటు ఒక 100 ఎలైట్ షాపులు, దాని తర్వాత అవి 200 దాకా చేరాయి. అంటే ఎలైట్ షాపులు సూపర్ మార్కెట్ లాంటివి, లిక్కర్ అమ్మేవాడు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా 2534 ప్రభుత్వ షాపులు ఏవైతే పెట్టారో వాటిల్లోనే అసలు మాయ ఉంది. మొత్తం మాయ అంతా అక్కడే ఉంది. 2534 షాపులు పెట్టడం తప్పు కాదు. 2534 షాపుల యొక్క కలెక్షన్ ప్రభుత్వానికి రావడం మంచిది. కానీ 2534 షాపులకి సంబంధించిన స్టాఫ్ ఎంతమంది? 3 7,500 పైన, 4 10,000 మంది పైన. సో కనీసం యావరేజ్గా వేసుకున్న 7,000 నుంచి 10,000 మధ్యలోగా ఎంప్లాయీస్ మొత్తం ఏపీ మొత్తం. ఏ ప్రాతిపదికన నియమించారు? ఎనీ నోటిఫికేషన్, అర్జెంటు, రిక్వైర్మెంటు, కరెక్ట్. దానివల్ల ఆ సౌకర్యాన్ని తీసుకొని కాంట్రాక్ట్ బేస్లో, అవుట్సోర్సింగ్ బేస్లో ఎంప్లాయీస్ని నియమించారు. వాళ్ళలో ఎక్కువ మందిని ఎవరు మాట వింటారో వాళ్ళనే కదా నియమించుంటారు. నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తలకి పోనీ తప్పేం లేదు, వాళ్ళు కూడా మనుషులే. కొంతమందికి న్యాయం చేశారు అనుకుందాం, అట్లయినా న్యాయం చేశారు. కొంతమంది కార్యకర్తలు న్యాయం చేసిన ఈ కార్యకర్తలకి జనరల్గా మేము నియమించాం కాబట్టి మాట వినాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే 98,000 కోట్లకు పైగా క్యాష్ ఎలా కలెక్ట్ అయింది? 98,000 కోట్లు, 98,872 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది మొత్తం టెన్యూర్లో అని మీరిచ్చిన రికార్డ్స్. లాస్ట్ ఎలక్షన్కి ముందు 2 నెలల ముందు ఆన్లైన్ పేమెంట్లు తీసుకోమని కోర్టు చెప్పిన తర్వాత మీరు తీసుకున్న అమౌంట్ అరౌండ్ 659 కోట్లు. మరి 98,872 కోట్లలో 659 కోట్లు మాత్రమే క్యాష్ తీసుకుంటే, అదే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటే, క్యాష్ 98,000 కోట్ల పైన కలెక్ట్ చేయడానికి ఓరల్ ఆర్డర్స్ ఇవ్వకుండా వాళ్ళని పీడించి క్యాష్ ఇస్తేనే మందిస్తా అన్నది మీరు కాదా? పోనీ అది చిల్లరంగడి సామానో, లేకపోతే ఉప్పో పప్పో, లేకపోతే బ్రూనో, లేకపోతే టీ పౌడర్ అయితే పక్క షాపు పోయి తీసుకుంటాడు. అలా కాకుండా మద్యము గవర్నమెంట్ షాప్లో తప్ప దొరకని పరిస్థితి. ఆ దొరకని పరిస్థితిలో మీరు మద్యం తాకపోతే మద్యం తాగేవాడి బలహీనతను వాడుకున్నారు మీరు. డబ్బు తెస్తేనే మీకు మందిస్తా, లేకపోతే లేదు. వాడు సచ్చి చెడి ఆడబోయి ఏడబోయి వాడి దగ్గర లేకపోయినా ఆన్లైన్ మాత్రం లేదంట, క్యాష్ కొంచెం ఇయ్య అని చెప్పి తెచ్చి కట్టారు. సరే, ఇంత క్యాష్ కలెక్ట్ చేయడంలో మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? కరెక్టే సార్, ఇది ప్రధానమైన ప్రశ్న.
1 కోటి 2 కోట్లు కాదండి, 1,000 2,000 కాదండి, 98,000 కోట్లండి. దేశం అంతా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది గట్టిగా చెప్తే. అవును, 98,000 కోట్లు క్యాష్ కలెక్షన్. ఏమి పాన్ ఇండియా సినిమాలు, ఏం బంపర్ సూపర్ హిట్లు, నాకు అర్థం కాదు. సో ఈ విధంగా 98,000 కోట్ల రూపాయలు సేకరణ ఏదైతే జరిగిందో అంత న్యాయంగానే జరిగింది అనుకుందాం ఒక 2 నిమిషాలు. ఇది ఒక క్వశ్చన్. 1 నియామకాలు, 2 98,000 కోట్ల కలెక్షన్కి ఎవరు ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చారు? ఇది ప్రశ్న. ఎవరు ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చారు? మీరు ఇవ్వకపోతే వాడు ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటాడు కదా. వాడికి ఇవ్వాల్సిన అమ్మాలి, వీడు తీసుకోవాలి. అమ్మేవాడు క్యాష్ కావాల్సిందే అని ఎవరు ఇన్సిస్ట్ చేయమంటే చేశారు. ఇక్కడే లోపాయికార్యం మోసం ఉంది. దీంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్ ఏ విధంగా మీరు ప్రొక్యూర్ చేశారు? ఓపెన్ టెండర్స్ ఇచ్చారా? ఆ టెండర్స్ ఇస్తే దాంట్లో రివర్స్ టెండరింగ్ జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేవారు, 1 కోటి రూపాయలకు పైపడ్డ ప్రతి దానిలో రివర్స్ టెండరింగ్ని అలౌ చేస్తాను, లేకపోతే జ్యుడిషియరీకి సంబంధించి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మేము ఆ విషయంలో పాలసీలో ముందుకు పోతామని. మరి ఇన్ని వేల కోట్లకు సంబంధించి జ్యుడిషియరీ సలహా ఉందా, లేకపోతే రివర్స్ టెండరింగ్ పాలసీ పెట్టారా? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేని వాళ్ళకి ఆర్డర్స్ ఎలా ఇచ్చారు ప్రొక్యూర్మెంట్కి? ఇది ప్రశ్న 3. నెక్స్ట్, సబ్స్టాండర్డ్ లిక్కర్ని బ్రాండెడ్ లిక్కర్తో సమానంగా రేట్లు ఎందుకు పెంచారు? వాటిలో ఏమి క్వాలిటీ చూసి పెంచారు? వాటిలో ఏ బ్రాండ్ వాల్యూ మీకు నచ్చితే పెంచారు? రకరకాల పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టి లీడ్ బ్రాండ్ని రాకుండా చేసి వాళ్ళతో ఒప్పందాలు కుదరలేదు కాబట్టి లీడ్ బ్రాండ్ల రేట్లు వీటికే పెట్టి వాటినే ప్రజలకి బలహీనత కాబట్టి మందు వ్యసనం కదా. డెఫినెట్లీ సార్. మరి వాటికి అంటగట్టారు, అది లేదు ఇది ఉంది తీసుకో, కావాలంటే తీసుకో, అది లేదు పో. ఏంటిది? సో ఈ విధంగా బలహీనతని రక్తం పిండి ఆ బలహీనత ఆసరాగా చేసుకొని క్యాష్ కలెక్ట్ చేసుకుంటూ సబ్స్టాండర్డ్ బ్రాండ్స్ని పీక్ రేట్లకు అమ్మి సొమ్ము ఏదైతే చేసుకున్నారో బ్రాండ్స్ నేరం కదా, ఘోరం కదా. సో ఇంత దారుణానికి ఒడిగట్టడంతో పాటు ఈ లిక్కర్కి సంబంధించి ఈ రేట్ల విషయం కానీ, ఈ కేసుల విషయం కానీ, ఈ ప్రొక్యూర్మెంట్ కానీ, లేకపోతే సప్లయర్స్కి మనం పర్చేజ్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, వీటన్నిటికి సంబంధించి పాలసీ ఎవరు చేశారు? ఈ పాలసీ చేసిన పెద్దలు ఎవరు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ జరుగుతుంది. అవును, ఘోరంగా. ఈ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ జరుగుతుండో అన్నిట్లోకి ప్రధానమైన ముద్దాయి రాజకేశిరెడ్డి అని చెప్తున్నారు మహేష్. రాజకేశిరెడ్డితో పాటు ఒక 5-6 మంది కూర్చున్నారు. అందులో కేశినేని చిన్ని కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. నేను చెప్తాను. నేను అనేది ఏంటంటే, ఏదైతే లిక్కర్ స్కామ్ లో 5-6 పేర్లు కూర్చున్నారో విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. నేను సిఐడి ముందు, సిట్ ముందు ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఆయన చెప్పిన దాని ప్రకారమే తీసుకుందాం. విజయసాయి రెడ్డి గారి ఇంట్లో హైదరాబాద్లో ఒకసారి, తాడేపల్లిలో ఒకసారి, 2 దగ్గరలో ఆయన ఇంట్లో కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఆయన చెప్పిన పేరు తనతో పాటు మిథున్ రెడ్డి గారు, రాజకేశిరెడ్డి, మరి సత్యప్రసాద్ లేరు, ఎవరు లేరు, సత్యప్రసాద్ అనే అతను లిక్కర్కి సంబంధించిన దాంట్లో సెక్రటరీనో ఏదో ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఉండాలి. సో దాంతోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డి. నేను అడుగుతున్నాను, ఈ సోకాల్ కమిటీకి ఇది కమిటీ అని ఎవరన్నా తీర్మానించారా? ప్రభుత్వం ఏమన్నా ఈ కమిటీని అప్రూవ్ చేసిందా? ఈ కమిటీ లిక్కర్ పాలసీని డిస్కస్ చేసి దాని గురించి తమ ఆలోచనల్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాన్ని క్యాబినెట్లో డిస్కస్ చేసి మేము దాన్ని పాలసీగా డిసైడ్ చేస్తాం అనేది కదా పద్ధతి. ఈ కమిటీని స్టాచ్యుటరీ బాడీగా ఒక కమిటీగా గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు. గవర్నమెంట్ డిక్లేర్ చేయకుండా వీళ్ళెవరు కూర్చోడానికి? హూ ఇస్ రాజకేశిరెడ్డి? అంటే నాకు పరిచయం లేదని కాదు, నాకు అందరితో పరిచయం ఉంది. అంటే విచ్ వే రాజకేశిరెడ్డి ఈజ్ కన్సర్న్, అతను ఒక ఐటీకి సంబంధించిన అడ్వైజర్ గా ఒక పోస్ట్ క్యారీ చేశాడు. లిక్కర్ లో ఆయనకేం సంబంధం? అవును, నిజంగానే సార్. లిక్కర్ లో ఆయనకేం పని? విజయసాయి రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి కర్త కర్మ క్రియ రాజకేశిరెడ్డి అన్నారు. బాగుంది. కర్త కర్మ క్రియ ఆయన అయితే మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరూ చేసిన డెసిషన్ ఇంప్లిమెంట్ అయింది. వన్ ఫైనెస్ట్ క్వశ్చన్ అంటే, ఆ కమిటీలో సోకాల్డ్ అప్రూవ్ కాని కమిటీలో కూర్చున్న గుంపులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఎందుకున్నాడు?
అసలు ఎవరు సార్ సజ్జల శ్రీధర్ రెడ్డి? సజ్జల శ్రీధర్ రెడ్డి సప్లయర్తో కూర్చొని మరి పాలసీ డెసిషన్స్ తీసుకుంటారా? ఈ విధంగా పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు హేరాఫేరీ జరిగిందని సిట్టింగ్ సీఎం కేజ్రీవాల్ గారిని లోపలేశారు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గారిని లోపలేశారు, మరి సిట్టింగ్ మంత్రిని లోపలేశారు, మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని లోపలేశారు, దాంతోపాటు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులని వాళ్ళ అబ్బాయిలని లోపలేశారు, వాళ్ళ పిఎల్ని లోపలేశారు, వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ని లోపలేశారు. అంతా కలిసి ఆ పాలసీ వాల్యూ ఎంతో తెలుసా? 100 కోట్లు. 100 కోట్లు. అవును. మరి ఇది 1,00,000 కోట్లు. దీన్ని ఏం చేయాలి? ఎంతమంది జైల్లో ఉండాలి? ఎంతమంది మీద ఈడీ కేసులు రావాలి? వీటిల్లో ఖచ్చితమైన ఎవిడెన్సెస్ అన్ని నేను సబ్మిట్ చేస్తున్నానని పార్లమెంట్లో మాట్లాడి లావు కృష్ణదేవరాయలు గారు ఇప్పటికే హోంశాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారికి సబ్మిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ మొదలైతే ఇప్పుడు సిఐడీలు సిట్లు వచ్చి ఎంక్వైరీకి పిలిచి అవసరార్థం అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఈడీ వస్తే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ముందు విచారణకు పిలిచి అప్పుడే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈడీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళు నిరూపించుకోవాలి. ఈడీ నిరూపించదు. మీ మీద ఈ ఆరోపణ ఉంది, మా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి, నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోమంటారు. ఇంత పెద్ద విషయాన్ని ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద నాయకులు ఎవ్వరూ మాట్లాడటంలా. మాట్లాడితే ఏమంటున్నారో తెలుసా? ఏదో మద్యం స్కామ్ అంట, అక్రమ కేసులు అనేకం పెడుతున్నారు, ఆ స్కామ్ అంటారు, ఈ స్కామ్ అంటారు, ఇప్పుడు చేస్తున్న స్కామ్ లేంది, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ లేంది, అది అటు జరుగుతుంది, ఇది ఇటు జరుగుతుంది. కానీ ఈ విధంగా అక్రమ కేసులు పెడితే ఎంతకాలం జైల్లో పెడతారు? మా పెడతారు, మేము వచ్చేస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం, మళ్ళీ ఏమన్నా అర్థం ఉందా? అంటే మేము ఈ స్కామ్ కు సంబంధించి అసలు ఎటువంటి ఒక్క రూపాయి దుర్వినియోగం జరగలేదని ఒక్కడైనా చెప్తున్నాడా? లక్షపూర్తి రాజకీయాలు చేస్తానని చెప్తున్నాడు తప్ప. నేను అడుగుతున్నా మీ ముఖంగా మా పేరు నాని గారిని నాతో ఓపెన్ డిబేట్ కు రావాల్సిందిగా ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఒక్క స్కామ్ మీద. ఎందుకంటే పేరు నాని గారు అత్యుత్తమంగా మాట్లాడతాడు, నాకు గౌరవం ఆయన అంటే. ఆయన్ని లైవ్ లో నేను అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలడా? ఓపెన్ ఛాలెంజ్. పేరు నాని గారిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన దగ్గర పద్ధతి ఉంది, మాటలో కొంచెం సంస్కారం ఉంటుంది, కొంచెం ఎటకారంగా మాట్లాడే అంశాలు మాట్లాడినా వేరే వాళ్ళ మీద. కానీ 100% నేను జెన్యున్ గా ఆయనతో కలిసి తిరిగా. ఆయన అంటే నాకు గౌరవం. నేను చెప్తున్నా, ఆయన మాట్లాడే విధానంలో విషయంలో స్పష్టత ఉంటది. ఆయన కూడా మాట్లాడినప్పుడు నా కొడుకు ఈ కొడుకు చాలాసార్లు మాట్లాడే అది ఆ పార్టీలకు సంబంధించి మాట్లాడినప్పుడు చెప్పులు చూపించుకున్నప్పుడు ఒకరికొకరు చూపించుకోవడం రకరకాలు జరిగిపోయినాయి. నేను అనేది ఎందుకంటే ఈయన ఎంచుకోవడం కారణం పాయింట్ టు పాయింట్ అంటే విషయం. ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా అదే విషయం అయితే చెప్తాడని, ఆయన ఏ ఛానల్లో కూర్చున్నా ప్రజల సందేహాలు నివృత్తి చేద్దాం రండి. ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాళ్ళే చర్య తీసుకుంటారు, నేను ఎందుకు వచ్చేది అనుకోవద్దు. సార్ పేరు నాని గారు మీరు దయచేసి రండి, ఓపెన్ డిబేట్ కి రావాల్సిందిగా నా విజ్ఞప్తి. మీరు అడిగే సమాధానం నేను అడిగే కాదు సార్, నేను జనం వైపు నుంచి అడుగుతా, పార్టీ వైపు నుంచి చెప్పండి. గతంలో నువ్వు కూడా ఈ పార్టీలో ఉన్నావు కదా, నువ్వు ఎలా మాట్లాడుతావు అది కూడా అడగండి, నేను కూడా అది కూడా బహిరంగంగా చెప్తా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు అదే పార్టీలో ఉన్నప్పుడు అడగండి అన్ని, మీరు పార్టీ మారిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఎలిగేషన్ చేస్తున్నారు కూడా అడగాలి. మీరు కూడా నన్ను అడగాలి. అడుగుతా. ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్తున్నా. చెప్పండి. గతంలో కాదు, మొన్నటిదాకా ఎంక్వైరీలు మొదలయ్యేదాకా, విజయసాయి రెడ్డి గారు నోరు తెరిచి చెప్పేదాకా ఈ కమిటీ గురించి, ఈ పాలసీల గురించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది ఈ మహానుభావులని నాకు తెలియదు. అప్పుడు మీకు కూడా మొన్నే నిజంగా తెలియదండి. ఎవరికన్నా తెలుసా? పోనీ ప్రెస్ కి తెలుసా? ప్రెస్ ఇంత జరిగితే కూడా ఉప్పందితే రాస్తారు కదా, వాళ్ళకైనా తెలుసా పలానా వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నారు, జీవో వచ్చింది, జీవో ప్రకారం అన్నీ జరిగిపోయినాయి. కానీ ఒక్కసారి పాలసీలో ఇన్ని లొసుగులు వచ్చినాయి, పలానా వాళ్ళు పాలసీ చేశారు, కర్త కర్మ క్రియ పలానా వాడు అని చెప్పిన తర్వాత లోతుగా అధ్యయనం చేసే కొంది అన్ని డొల్లదనాలు కనపడుతున్నాయి. అంతే కదా. ఇప్పుడు విమర్శ కోసం విమర్శ నేను చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఈ రోజు కూడా అభిమానం ఉంది, గౌరవం ఉంది. నేను చెప్తున్నా, ఎందుకంటే నేనున్న 6 సంవత్సరాల్లోనే నాకు ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయినా ఆయన నాకు కార్పొరేషన్ చైర్మన్ గా నాకు పదవి ఇచ్చారు. భారతమ్మ గారు నన్ను ఆదరించారు. వాళ్ళిద్దరి గురించి నేను ఎప్పుడు చెడుగా మాట్లాడినా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినప్పుడు ఇటువైపు ఉన్న కూటమి పార్టీల్లో కొందరు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు కోవర్ట్ అని కూడా అన్నారు. వీటన్నిటికి నేను బెదరను.
కానీ అభిమానం వేరు. అదే మీకు ఆ ఎమ్మెల్సీ ఇవ్వనందుకే పార్టీ మారారని కూడా మీ మీద ఆరోపణలు వచ్చాయి. ఏమండి, ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఇవ్వనప్పుడే పార్టీ మారుతారు. ఓడిపోయినానికి ఇంకో 8 నెలల నుండి మారుతారండి. అంటే ఏదో ఒకటి ఇచ్చారు కదా, పోలేదు అలా ఆపి పెట్టారు ఆయన్ని. అట్లని కాదు, అసహనంతోనే ఉన్నాడు. అసహనం అయితే ఉంటది. ఎందుకంటే ఈ రోజు కూడా జకియా ఖానం రాజీనామా చేశారు. రాయచోట్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. పోతుల సునీత గారు రాజీనామా చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు రాజీనామా చేశారు. మరి రాజశేఖర్ గారు అంటే ఆయన వ్యక్తిగా రాజీనామా చేశారు. సరే, ముఖ్యంగా జయమంగళ వెంకటరమణ పార్టీ కండువా కప్పుకోకముందు ఎమ్మెల్సీ. ఎవరండి పార్టీ కండువా కప్పుకోకుండా? మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్సీ. వాళ్ళందరికీ అర్జెంట్. ఇప్పుడు మనోడు ఒకడు ఉన్నాడు సకలం అని, అక్కడ అతను ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చేటమే. స్పోక్స్ పర్సన్స్ అనేవాళ్ళు బీజేపీలో అత్యుత్తమమైన పదవులు అనుభవిస్తున్న పార్టీ ఇది. నిర్మలా సీతారామన్ గారు ఒక స్పోక్స్ పర్సన్ గా ఉండి ఈ దేశానికి కామర్స్ మినిస్టర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యారు. ముందు మినిస్టర్, తర్వాత ఎంపీ, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యారు. దాని తర్వాత గత 8 సంవత్సరాలుగా ఆర్థిక శాఖ మంత్రిగా కేంద్రానికి పనిచేస్తున్నారండి. కేంద్ర బడ్జెట్ ని సమర్పిస్తున్నారండి. ఒక స్పోక్స్ పర్సన్ అనేవాడికి కొంత గౌరవం ఉంటుందండి. ఎందుకంటే డైలీ పార్టీని మోసేది స్పోక్స్ పర్సన్ అండి. మీడియా అడ్వకేట్ అండి. మీడియా అడ్వకేట్ అండి. పార్టీ తరఫున మీడియా అడ్వకేట్. కనబడేవాడు, వినబడేవాడు, పార్టీ కోసం నిలబడేవాడు, పోరాడేవాడు. వాళ్ళని మీరు అంత తక్కువగా చేయడంతో పాటు 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా స్పోక్స్ పర్సన్స్ అందరినీ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? నేను అనేక సార్లు మా మీడియా ఇన్ఛార్జీలను అడిగేవాడిని, అందరినీ తీసుకెళ్లి ఒకసారి కూర్చోబెట్టండి అన్నా. అస్సలు వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది. మా అందరి క్రెడిట్ ని వాళ్ళ ఖాతాలో వేసుకుని వాళ్ళ పదవులు అనుభవించారే తప్ప స్పోక్స్ పర్సన్స్ కి కనీసం ఐడి కార్డులు ఇచ్చారా? ఒక నాకుండింది. ఎక్కడన్నా మర్యాద ఉందా? వాసిరెడ్డి పద్మ గారికి నాకు ఎమ్మెల్సీ వస్తుందనుకుంటే ఇచ్చారా? స్పోక్స్ పర్సన్ ఒక్కరికన్నా ఎమ్మెల్సీ ఇచ్చారా? ఈరోజు అనురాధ్ గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్ గా పనిచేస్తే ఎమ్మెల్సీగా లేరా? అరే, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు? కులాల పరంగా విభజన చేసి తూకం వేసి మీరు పదవులు ఇవ్వడం ఏంటి? మాట్లాడని చేతగాని వాళ్ళకి, నోరు తెరిచి అసలు అక్షరం ముక్క రానివాడికి, ముఖ్యంగా చదువు ఒకటే కాదు, సంస్కారం ఒకటే కాదు, దాంతోపాటు 4 మాటలు, పెద్దల సభ, అది పెద్దల సభ అండి. కర్రి పద్మశ్రీ గారికి ఇచ్చారు, రాజీనామా చేశారు. ఏం సాధించారు? ఎవరెవరికో ఇచ్చారు. మీ ఇష్టం మీ పార్టీ. ఈ రోజు కూడా మీ ఇష్టం మీ పార్టీ, మీ ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నారు. సకలం చేతిలో మొత్తం సకలం పెట్టారు. ఖచ్చితంగా మంగళం పాడతాడు, డౌటే లేదు. ఈయన చరిష్మా ఇంటూ సకలం యొక్క మంగళం. కానీ మరి ఆయన ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెడితే మేము బ్లూ బుక్ రాజ్యాంగం మొదలు పెడతాం. ఇవన్నీ రాసే స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు తెలుసా మీకు? సేమ్ ఓల్డ్ బ్యాచ్, సేమ్ అదే బ్యాచ్. గంప కింద కోడి, మరి దాని కింద బంగారు కోడి గుడ్డు అని చెప్పి ఆయనకి ఆశ పెడుతున్నారు. 2.0 కూడా. 2.4 అంటే ఏందండి? 2.0 ఈ సినిమాను అనౌన్స్ చేసుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వాలి కదా సార్. జగన్మోహన్ రెడ్డి అంత మంచిగా మాట్లాడుతున్నారు సార్. ఆ మాటలు 2.0 మొదలు పెడుతున్నా, మామూలుగా ఉండదు సినిమా. అంటే మీరు మామూలుగా ఉండదు అనుకుంటే అది మీరు గెలిచిన తర్వాత కదా. మిమ్మల్ని గెలవనివ్వాలి కదా. మిమ్మల్ని గెలవనిస్తారేమో ప్రజలు, మీ సకలం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గెలవనివ్వడు. మాకు ఫుల్ గ్యారంటీ ఉంది. 42% ఓట్ షేర్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అదే ఫిక్స్డ్ డిపాజిట్ అండి, దానికి ఇంట్రెస్ట్ క్యారీ అవుతుంది అనుకోవడానికి. ఇది ఫ్లోటింగ్. సూపర్ సార్. ఈ ఒక్క విషయంలో నేను మిమ్మల్ని, ఇది ఫ్లోటింగ్. 42% వాళ్ళకి ఓట్ 40 మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక